Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is faith in fire. Faith in fire. Agnilo Viswasam. Faith in fire. The text is from the book of Daniel, chapter 3. Shadrach, Meshach, Abednego నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ నమస్కరించలేదు. ఆ విషయాన్ని తెలుసుకున్నాడు, అత్యాగ్రహం పొందాడు, రౌద్రం గలవాడై వారిని పిలిపించాడు. వారు అన్నారు, వారు అలా మొక్కనట్టయితే మనుషుల వేడిమి గల అగ్నిగుణం ప్రవేయబడుదురు. నా చేతులను మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? గమనించినప్పుడు వీరికి విశ్వాసం పరీక్షించబడగా దీన్ని మేలిమి సువర్ణ వలె అయ్యారు. వారు their faith was tested to fire. అగ్ని చేత పరీక్షించబడది. God is more concerned about our faithfulness than our effectiveness. ఎంతవరకు నమ్మక పాత్రగా ఉంటా, విశ్వసనీయంగా మనం ఉంటాం ఆయన పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల అలా చూస్తారే. కానీ ఈజ్ నాట్ కన్సర్న్ అప్పుడు ఎఫెక్టివ్నెస్, నువ్వు ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తావో, ఎంతగా నువ్వు దేని కొరకు పాటుపడతావో అది చూసేది కాదు ఆయన. తను చూడు ఆయన. ఈజ్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎఫెక్టివ్నెస్, బట్ ఈజ్ కన్సర్న్ అబౌట్ ఫెయిత్ఫుల్నెస్. డు నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్స్. వాక్య భాగంలో గమనించినప్పుడు వారు ఇతర దేవతలకు నమస్కరించలేదు. వారు ఎక్సోడస్ చాప్టర్ 20 verse 3 to 5 ఏ ప్రతిమకు, ఏ విగ్రహానికి వారు నమస్కరించకూడదు ఆజ్ఞలో ఉన్నది. We are serving many gods. కొంత ధనమే వారికి దైవం, ఉద్యోగమే వారికి దైవం. ఇలా ఎన్నో దేవతలు ఉన్నారు, ఎందరో దేవతలు ఉన్నారు, దేవుడు ఉన్నారు మన జీవితాల్లో. సర్వింగ్ అదర్ గాడ్స్ రాదర్ దాన్ ద లివింగ్ గాడ్. జీవంగా దేవుని ఆరాధించలేదు. కానీ నా అనేక విగ్రహాలు ఉన్నాయి. దేవుని ఆలయం ఒక విగ్రహంతో ఏం పొందిక సెలవిస్తాడు. గాడ్ కెన్ డూ ది ఇంపాసిబుల్. మండుచున్న అగ్నిగుణంలో పడవేయబడినప్పుడు కూడా దేవుడు అసాధ్యమైన కార్యం జరిగించాడు. వాళ్ళు కాలిపోలేదు. వారు అగ్నిక సువాసన కూడా, అగ్నిక వాసన కూడా వారి శరీరం ఒక అంటలేదు, ఒక వెంట్రుకైనా నశించలేదు. మన తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. కాబట్టి గాడ్ కెన్ డూ ది ఇంపాసిబుల్ ఇన్ అవర్ లైఫ్. నుంచి అసాధ్యమైన వాటిని ఆయన జరిగించగలడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో విశ్వాసం మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుణము నుండి మా దేవుడు రక్షించకు సమర్థుడు. గాడ్ ఇస్ ఏబుల్ టు సేవ్ us from the burning furnace. God can do the impossible thing. అని విశ్వాసం వాళ్ళలో ఉన్నది. ఇలాంటి స్థితిగతుల్లో మన పరీక్షించబడుతున్నప్పుడు గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్. గాడ్ విల్ కంఫర్ట్ us. ఆ శ్రమణ గుండా వెళుతున్నప్పుడు కూడా, అగ్నిగుణంలో ఉన్నప్పుడు కూడా 4వ వ్యక్తి కనిపించాడు వాక్య భాగంలో. వాక్యభాగం గమనించినప్పుడు వారు అగ్నిల గుండంలో వాడు ప్రవేశిస్తుండగా లేదా తిరుగుతున్నప్పుడు అక్కడ గమనించినప్పుడు దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నాడు. 19వ వచనంలో ఇంకా ఎక్కువ 7 చేశాడు. కానీ వాక్యభావంలో గమనించినప్పుడు వారితో పాటు మరొక వ్యక్తి ఉన్నట్లు ఆయన గమనించాడు. 3 మనుషులను బంధించి అగ్నిగుండంలో వేసింది కదా అడిగాడు. అవునన్నాడు. అయితే అందుకు రాసు 25వ వచనం, నేను 4 మనుషుల బంధకములు లేకయ్యే అగ్నిలో సంతరిత చూస్తున్నాను, వారికి హాని ఏమి కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలిన వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుడు వారితో ఉంటూ they were joined by the 4th person, the Son of God,
angel standing alongside them, ensuring that they are not alone. వారు ఒంటరిగా లేని సత్యాన్ని దేవా తెలియజేస్తాడు. Angel was with them. But even if it doesn't, ఒక రక్షించకపోయినను కూడా నీ యొక్క నిలబెట్టిన ప్రతిభకు నమస్కారం. That is the level of their faith and obedience. That is the level of their faith. What is the level of our faith? The faith is being tried by God. ఇక్కడ గమనిస్తాం తను. దేవుడు మనకు నిత్యం తోడుగా ఉంటాడు. 4వ వ్యక్తిగా వారితో మధ్య ఉంటూ వారితో కూడా సంతరించాడు. కానీ మన జీవిత యాత్రలో కష్టంలో నష్టంలో కూడా ప్రభు మనతోనే ఉన్నాడు, మనతో ప్రయాణిస్తున్నాడు. ఇది మ్యాన్ ఆఫ్ సారోస్, మన దుఃఖం పంచుకుంటున్నాడు. వీ నాట్ అలోన్ ఇన్ రిలేషన్ విత్ గాడ్. కాబట్టి ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ద్వారా అద్భుతాలు సేవ చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచిన కాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత యేసయ్య మీ స్తోత్రాలు తండ్రి. వాక్యను ప్రభువా దీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. వారి విశ్వాసం పరీక్షించబడుతున్న శత్రులకు విషయబద్ధ తండ్రి, విశ్వాసం యొక్క శిఖరాగ్రం చేరుకోవడానికి పరీక్షలలో ప్రభువా శ్రమ పడుతున్నప్పుడు తన విధేయత చూపించడానికి అసాధ్యమైన వాటిని సాధ్యపరచుకోవడానికి కృపనివ్వగలదు మీ స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని ఆధ్యాత్మిక కార్యాలు జరిగించవలసిగా జ్ఞాపకం చేస్తాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.